హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్ చెలు. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండి చిప్స్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీటిని కారం కాజాలు, చక్కెర బాణాలు అని కూడా అంటారు. ఇవి మనం కొంచెం పిండితో చేసిన క్వాంటిటీ చాలా అవుతాయి. టీ టైం స్నాక్గా తినడానికి బాగుంటాయి, పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి బాగుంటాయి. అసలు చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. కమ్మగా, గుల్లగా చాలా బాగా వస్తాయి. గోధుమ పిండి చిప్స్కి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. చూడండి, నేను కొంచెం పెద్ద కప్పుతోనే తీసుకున్నాను. దీనికి మనకి చాలా అవుతాయి. ఇందులో తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఒకవేళ మీకు జీలకర్ర వద్దు అనుకుంటే దానికి బదులుగా వామైనా వేసుకోవచ్చు, ఏదైనా కూడా బాగుంటుంది. ఇలా కలుపుకున్నాక స్పూనున్నర నెయ్యి వేసి కలుపుకోవాలి. ఒకవేళ మీకు నెయ్యి వద్దు అనుకుంటే నూనె అయినా వేసుకోవచ్చు. నూనె ఒక 4-5 స్పూన్లు అలా వేసుకుంటే సరిపోతుందండి. మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా. దీనికి ప్రత్యేకంగా వేడి నూనె వేయడం, వెన్న వేయడం అలా ఏమీ అవసరం ఉండదు. అయితే నెయ్యి కానీ నూనె కానీ ఇలా కలుపుకున్నాక తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి, మరీ గట్టిగా అవసరం ఉండదు. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాలు నానితే సరిపోతుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా చేసుకోవాలండి, పైన పగుళ్ళు లేకుండా. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు పొడి పిండిలో అద్దుకొని మనం చపాతీ ఎలా అయితే ఒత్తుకుంటామో అలానే ఒత్తుకోవాలి. చపాతీ కంటే కొంచెం మందంగా, అంటే మరీ మందంగా ఉండకూడదు. ఎప్పుడైనా మీరు చపాతీ చేశాక పిండి మిగిలిపోయింది అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. కానీ అందులో కారం కలపం కాబట్టి చిప్స్ చేసుకొని పైన కారం చల్లుకోవచ్చు, బాగుంటుంది. చూడండి, ఇలా ఒత్తుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి. మనం డైమండ్ షేప్ కట్ చేసుకోవాలండి. ఇవి డైమండ్ షేప్ అయితే బాగుంటుంది కాబట్టి, మీకు ఇలా కుదరకపోతే స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, కొంచెం చిన్నగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని చపాతీలు చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను అన్నీ చేసిన తర్వాత ఇన్నైనాయి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడవ్వాలండి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి చిప్స్ వేసి వేయించుకోవాలి. ఒక్కొక్కటి విడదీసి అలా వేయాల్సిన అవసరం ఉండదు, ఇలా వేసేయచ్చు. అవి చూడండి చక్కగా విడిపోతాయి, అంటుకుంటుందేమో అన్న భయం అవసరం ఉండదు. ఇవి కొంచెం వేగాక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. చాలా త్వరగా వేగుతాయండి, అస్సలు టైం పట్టదు. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. నూనె నొరగ తగ్గింది. నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఈ రంగు వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా చిప్స్ అన్నీ వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది, తగ్గించాల్సిన అవసరం ఉండదు. మరీ తక్కువ మంటలో వేయించారనుకోండి నూనె లాగినట్టు అయిపోతాయి. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇంతేనండి, గోధుమ పిండితో చిప్స్ తయారైనవి. చాలా చాలా బాగుంటాయి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. చూడండి, నూనె కూడా పీల్చవు, ఎంత చక్కగా ఉన్నాయో. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.